హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొరియర్ అయితే ఇంటికి వచ్చేసింది. రీసెంట్గానే నేను ఒక 1 వీక్ బ్యాక్ దీన్ని ఆర్డర్ అయితే పెట్టాను. సో మొత్తానికి ఈరోజు అయితే ఇంటికి వచ్చింది అనమాట. ఎప్పటి నుంచో దీన్ని అయితే నేను కొందాం అనుకుంటున్నాను. కాకపోతే ప్రీ ఆర్డర్ చేద్దామన్నా సరే ఆన్లైన్లో అయితే అవైలబుల్లో లేదు. అసలు ఏంటి ఈ ప్రోడక్ట్ అనేది అన్బాక్స్ చేసి మీకైతే చూపిస్తాను. ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది. మీ ముందే నేను ప్యాక్ అయితే ఓపెన్ చేస్తాను. ఎందుకంటే నేను ఇది థర్డ్ పార్టీ ఆన్లైన్ ద్వారా అయితే పర్చేజ్ చేశాను. మామూలుగా మనకి ఈ కామర్స్లో కనుక చూసినట్టయితే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ అనుకోండి, కొంచెం ట్రస్టెడ్. కాకపోతే నేను ఏం చేశానంటే ఈ ప్రోడక్ట్ ఎక్కడ లేకపోయేసరికి ఒక థర్డ్ పార్టీ వెబ్సైట్లో అయితే పర్చేజ్ చేశాను. సో అందువల్ల మరి నిజంగా ప్రోడక్ట్ వచ్చిందా, జెన్యూన్ ప్రోడక్టే వచ్చిందా లేదా అనేది చూడాలి. నేను చాలా రిస్క్ చేశానని చెప్పొచ్చు ఈ ప్రోడక్ట్ కొనడం కోసం. అంత అమౌంట్ అంటే దగ్గర 70,000 దాకా ఖర్చు అయితే అయింది నాకు. సో అంత అమౌంట్ నేను ఒక థర్డ్ పార్టీ వెబ్సైట్ మీద నమ్మి పెట్టాను. సో చూద్దాం, వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నాతో అన్నీ బాగానే షేర్ చేసుకున్నారు వాట్సాప్లో. బూమ్, ఇదన్నమాట సంగతి. నేను బుక్ చేసింది ఏంటో మీకు అర్థమైంది కదా. ప్లే స్టేషన్ 5 ఇండియన్ వర్షన్. సీలే అనుకుంటున్నా. సో దీంతోపాటు నేను కొన్ని యాక్సెసరీస్ కూడా అదే వెబ్సైట్లో అయితే ఆర్డర్ పెట్టాను. సో దీంతోపాటు మనకి ఇక్కడ ఇంకో ప్యాకింగ్ అయితే కనిపిస్తుంది. సో ఈ ప్యాకింగ్ కూడా ఓపెన్ చేద్దాం. సో ఎక్స్ట్రా కంట్రోలర్ ఒకటి నేను ఆర్డర్ అయితే చేశాను. అలాగే మీడియా రిమోట్ను కూడా ఆర్డర్ చేశాను. ఈ రెండు కాకుండా ఛార్జింగ్ స్టేషన్ డాక్ను కూడా ఒకటైతే ఆర్డర్ చేశాను. ఛార్జింగ్ స్టేషన్ డాక్ అయితే ఇంకా రాలేదు, అది కొరియర్లో చూపిస్తుంది. 1st తారీఖు వస్తుంది అనుకుంటా. సో అది కూడా వచ్చాక దాన్ని అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, ఇది కంట్రోలరు, ఒక కంట్రోలర్ అయితే పంపించారు. ఈ రెండు కాకుండా నేను ఆన్లైన్లో ఇంకో 2 ప్రోడక్ట్స్ని కూడా అయితే ఆర్డర్ చేశాను అనమాట. ఒకటొసరికి మీడియా రిమోటు. సో దీన్ని మనం రిమోట్ లాగా యాక్సెస్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇలాంటివి ఏమైనా ఉంటే మనం టీవీ కనెక్ట్ చేసి ఓన్లీ గేమ్సే కాకుండా మీడియా రిమోట్ యూజ్ చేసి సో వాటితో మనం ఆ మూవీస్ లాంటివి వాచ్ చేయడానికి కూడా అయితే యూజ్ అవుతుంది. ఇది కాకుండా ఛార్జింగ్ స్టేషన్ డాక్ను కూడా అయితే నేను ఆర్డర్ చేశాను. సో ఆ 2 అయితే రాలేదు. సో ఇది ఫస్ట్ అన్నిటికన్నా ముందు నాకు కొరియర్లో ఇది వచ్చింది. 3 డేస్లో వచ్చేసింది. ఇది ఈరోజు వచ్చిందనమాట. అంటే ఇది రావడానికి 6 to 7 డేస్ అయితే నాకు టైం పట్టింది. ప్లే స్టేషన్ 5 ఇంకా నాకు రావాల్సింది మీడియా రిమోట్ ఒకటి, నెక్స్ట్ ఛార్జింగ్ స్టేషన్ డాక్ కూడా రావాలి. ఇక ఇది కాకుండా 2 సిలికాన్ పౌచెస్ని కూడా ఆర్డర్ చేశాను కంట్రోలర్స్ కోసం. అది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. అవి కూడా రావాలి. అవి 1st తారీఖు వస్తాయి. దీని అన్బాక్సింగ్ అనేది అవన్నీ వచ్చిన తర్వాత ఒకేసారి మీకు పోస్ట్ అయితే చేస్తాను. ఇక వీటిని నేను ఎంత పర్చేజ్ చేశాను అన్నిటి గురించి మాట్లాడుకునే ముందు ఇప్పుడు నడుస్తున్న స్కామ్ గురించి అయితే మీకు ఒక విషయం చెప్పాలన్నమాట. యాక్చువల్గా సోనీ ప్లే స్టేషన్ 5 లాంచ్ చేసినప్పుడు 2 ఎడిషన్స్ అయితే లాంచ్ చేసింది. ఒకటోసరికి డిజిటల్ ఎడిషన్, ఇంకోటోసరికి డిస్క్ ఎడిషన్. ఇది నా దగ్గర ఉన్నది డిస్క్ ఎడిషన్. డిజిటల్ ఎడిషన్ ప్రైస్ చూసుకుంటే దగ్గర 40,000 రూపాయలు, 39,990 రూపాయలు ఏమో ప్రైస్ ఉంది. అదే మీకు డిస్క్ ఎడిషన్ ఇంకో 10,000 రూపాయలు ఎక్స్ట్రా, 49,990 రూపాయలు అయితే ఉంది. అయితే వీటి ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా ఉందని చెప్పి సోనీ అయితే చెప్తుందనమాట. అందువల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎప్పటికప్పుడు ప్రీ ఆర్డర్స్ తీసుకున్న 15 నుంచి 20 రోజుల తర్వాత కస్టమర్కి అయితే పంపిస్తున్నారు. ప్రీ ఆర్డర్స్ ఏమైనా కరెక్ట్గా ఉంటున్నాయా అంటే ప్రీ ఆర్డర్స్ కూడా ఏం కరెక్ట్గా ఉండట్లేదు. మొన్న రీసెంట్గా 21వ తారీఖు 22వ తారీఖున ప్రీ ఆర్డర్స్ అయితే ఫ్లిప్కార్ట్లోను, రిలయన్స్ డిజిటల్లోను, అలాగే అమెజాన్లో వీటన్నిటిలోనూ ఓపెన్ చేసామన్నారు. తీరా నేను వెళ్ళి చూశాను, మధ్యాహ్నం 12ంటికి ప్రీ ఆర్డర్స్ ఉన్నాయంటే నేను 5 minutes బిఫోర్ నుంచే నేను రీఫ్రెష్ కొడుతూ ట్రై చేస్తుంటే అసలు ప్రీ ఆర్డర్స్ లేవు, ఏమి లేవు. అనౌన్స్ చేయడానికి అయితే అనౌన్స్ చేశారు. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఎక్కడ లేవన్నమాట. ఆ తర్వాత నేను ఏం చేశానంటే రిలయన్స్ డిజిటల్కి కాల్ చేశాను. నేను ప్రీ ఆర్డర్ చేయాలనుకుంటున్నాను, సో నాకు కావాలి అంటే నేను డిజిటల్ ఎడిషన్ అడిగాను. ఎందుకంటే అది మనకి 40,000 రూపాయలకే దొరుకుతుంది. సో అందుకని చెప్పి నేను అది అడిగితే అది లేదు అన్నారు. సరే డిస్క్ ఎడిషన్ ఉంది కదా, సరే డిస్క్ ఎడిషన్ తీసుకుంటాను అంటే సరే అండి మీకు 15 రోజుల్లో అయితే టైం పడుతుంది అన్నారు. సరే డిస్క్ ఎడిషన్ బుక్ చేస్తానని చెప్పాను. డిస్క్ ఎడిషన్ ప్రైస్ ఎంత? 49,990 రూపాయలు, అంటే 50,000 రూపాయలు. సో కానీ వాళ్ళు మనకి చెప్పింది ఏంటంటే యాక్చువల్గా డిస్క్ ఎడిషన్లో బండిల్ ప్యాక్నే బుక్ చేయాలంట. అంటే దగ్గర 55,500 రూపాయలు అవుతుంది. ఆ బండిల్ ప్యాక్లో ఏంట్రా అంటే మనకు అవసరం లేని ఒక గేమ్ సీడీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అరే నాకు అవసరం లేదురా బాబు, నాకు ఓన్లీ డిస్క్ ఎడిషన్ 50,000కి ఇవ్వమంటే అలా కుదరదంట. అవి రూల్స్ అంట, ఏదంటే కంపెనీ అలా చెప్పిందంట. సో ప్రీ బుక్ చేసుకోవాలి అంటే మీరు బండిల్ ఎడిషన్ మాత్రమే బుక్ చేసుకోవాలి, డిజిటల్ ఎడిషన్ లేదు, అలాగే డిస్క్ ఎడిషన్ లేదు. నాకు అర్థం కాదు ఏంటంటే సోనీ ఇక్కడ 2 ఎడిషన్లే లాంచ్ చేసింది. ఒకటేమో డిజిటల్ ఎడిషను, మరొకటి వచ్చేసరికి డిస్క్ ఎడిషను. మరి ఈ బండిల్ ఎడిషన్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. సో ఇక్కడ రిలయన్స్ డిజిటల్లో
ఓన్లీ బండిల్ ఎడిషన్ని అమ్మమని చెప్పి ఆ పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయంట, అదే అమ్ముతాం అంటున్నారు. అది కూడా ప్రతి రిలయన్స్ డిజిటల్కి ఒకటి మాత్రమే వీళ్ళైతే ఇచ్చారంట. సో ఎవరు ముందు బుక్ చేసుకుంటే వాళ్ళకి అయిపోతుంది. సో నేను 2-3 రిలయన్స్ డిజిటల్కి కాల్ చేసినప్పుడు 2-3 చోట అయిపోయిందన్నారు, ఓ చోట ఉందన్నారు. అడ్రస్లు పేర్లు దేనికిలేండి. సో అక్కడ నేను కనుక్కుంటే వాళ్ళు ఇది అయితే చెప్పారనమాట. సరే పోనీ బుక్ చేస్తాను, అడ్వాన్స్ పేమెంట్ లాంటివి ఏమి ఉండవంట, ఫుల్ పేమెంట్ ఒకేసారి చేసేయాలంట. అంటే 55,500 రూపాయలు ముందే పే చేసేయాలంట. దానికోసం మళ్ళీ మనం 15 నుంచి 20 రోజులు వెయిట్ చేయాలంట. వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు మనకు కాల్ చేశాక వెళ్ళి మనం తీసుకోవాలంట. ఇంత ప్రాసెస్ అయితే చెప్పారు. ఇంకా ఒకేసారి నేను అంత అయితే పే చేయను, సో మీరు కావాలంటే ఒక 5,000 నుంచి 10,000 వరకు పే చేస్తానంటే, సో కుదరదంటే కుదరదని చెప్పేశారు. ఇంకా అలాంటప్పుడు వాళ్ళ దగ్గర తీసుకోవాలని నాకు మనసు కూడా అనిపించలేదు. ఇంకా బయట విషయానికి వచ్చేసరికి ఇంటర్నేషనల్ ఇంపోర్ట్ చేసుకొని దగ్గర 10,000 రూపాయల వరకు ఎక్కువ పెట్టయితే అమ్ముతున్నారు. బయట కూడా నేను ఎంక్వైరీ చేశాను. మొత్తం ఎంక్వైరీ చేస్తే నాకు 10,000 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది అనమాట. ఏది ఇంపోర్ట్ చేసినవి ఇంటర్నేషనల్. ఇండియన్ వేరియంట్ కావాలంటే ఒక 15,000 రూపాయల వరకు ఎక్స్ట్రా అయితే అమ్ముతున్నారు. సో ఈ విధంగా బ్లాక్ మార్కెట్ అయితే ఈ ప్లే స్టేషన్కి అయితే నడుస్తుంది. నేను ఈ ప్రాసెస్లో అటు తిప్పి ఇటు తిప్పితే నాకు ముంబైలో ఒకళ్ళు అయితే తగిలేరు. ఆఫ్లైన్ అంటే వాళ్ళదే ఆన్లైన్ ఉంది కానీ దా పేరు కూడా చెప్పను. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు నాని ప్రభాకర్ అనే కొన్నాడు, ఆయనకు వచ్చింది కదా, సో మాకు వస్తుందేమో అని చెప్పి మీరు బుక్ చేసుకున్నారనుకోండి ఏదైనా ప్రోడక్ట్, మళ్ళీ రాకపోతే ఇబ్బంది. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ అంటే ఓకే, కానీ వీళ్ళు థర్డ్ పార్టీ వెబ్సైట్ని పెద్దగా అన్నిసార్లు నమ్మడానికి అయితే ఉండదు. సో నాకు వచ్చిన ప్రోడక్ట్ అయితే ప్రస్తుతానికి చూడడానికి బాగానే ఉంది. ఇక్కడ సీల్ కూడా కొత్త దానిలాగా ఉంది, కానీ బాటమ్ సైడ్ ఏదో ఓపెన్ అయినట్టుగా ఉంది. సో ఎంత నేను అన్బాక్స్ చేసి చూస్తా, అసలు నిజంగా వీళ్ళు నాకు సీలే పంపించారా, సీలే పంపించినట్టున్నారు. ఓపెన్ చేసి అన్బాక్స్ అప్పుడు మీకు చూపిస్తాను. ఎందుకంటే ప్రోడక్ట్ లోపల సేఫ్గా ఉందా లేదా అన్నీ అయితే నేను టెస్ట్ చేస్తాను. దీంతోపాటు నాకు ఇంకా రావాల్సిన 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుండి వస్తాయి, ఇంకా రాలేదు. సో నేను వాళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యి ఏంట్రా బాబు ఇంకా పంపించలేదని అడిగి మొత్తం కలిపి అన్ని అన్బాక్సింగ్ అయితే మన ఛానల్లో ఉంటుంది. సో ఇదనమాట మొత్తం. నేను కూడా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ పెట్టే దీన్ని కూడా పర్చేజ్ చేశాను. ఇంటర్నేషనల్ కాదు, ఇండియాదని చెప్పారు వాళ్ళు. సో ఇండియాదని చెప్పి అయితే తెప్పించాను. కాకపోతే ఇందులో నాకు బిల్ కూడా రాలేదు. బిల్ కూడా అడగాలి, ఎందుకంటే వారంటీ మరి వర్తించాలంటే బిల్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళని అది కూడా అయితే కనుక్కుంటాను. సో మొత్తానికి ఇదనమాట. సోనీ ఆడుతుందో ఈ డ్రామాలు, లేకపోతే షాప్ వాళ్ళు ఆడుతున్నారు, ఏదైనప్పటికీ సో ఇది మంచి డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ని వీళ్ళు ఏం చేశారంటే ఈ విధంగా స్టాక్ అనేది టైట్ చేసేసి ఇలాగ బ్లాక్లో అయితే అమ్మేస్తున్నారు. రీసెంట్ డేస్లో సోనీ కూడా చెప్పింది, మేము ఈ డిమాండ్ అనేది 2025 వరకు అయితే ఉంటుంది. అందువల్ల వీళ్ళు 2003 ఎండింగ్ నాటికి కానీ లేదా 2004లో కానీ ప్లే స్టేషన్ 4కు సంబంధించిన ప్రొడక్షన్ అనేది ఇంకా పెంచుతారంట. వీటి డిమాండ్ వల్ల వాటికి కూడా డిమాండ్ పెరిగింది. అంటే వీటికి కొనలేక ఇంకా అంటే ఇవి లేవని చెప్పి వాటిని కొంటున్నట్టున్నారు. సో వాటిని అయితే పెంచుతారంట. మరి వాటిని పెంచడానికి ఉన్న ఎఫోర్డ్ దీన్ని పెంచడానికి ఎందుకు లేదు నాకైతే అర్థం కావట్లేదు. మరి అదే మరి మార్కెట్ని టైట్ చేసి ఎక్కువ రేటుకి అమ్ముకుంటానికి చేసే డ్రామాలు అనిపిస్తుంది. లేకపోతే క్రేజ్ పెంచుకోవడం కోసం, ప్రోడక్ట్ క్రేజ్ పెంచుకోవడం కోసం వీళ్ళు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని చెప్పి అయితే నాకైతే అనిపిస్తుంది. ఇక 2-3 రోజుల్లో మీకు వీటి అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానల్లో అయితే ఉంటుంది. సో మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.